ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే 6 కాలం కష్టించి పండించినటువంటి వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజులు తరబడి వారాల తరబడి కూడా అక్కడనే వరి ధాన్యం అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు, అనేక కొర్రీలతో అవస్థలు పడుతున్నామని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు పలు కొనుగోలు కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి అని చెప్పేసి తాలు తరుగు పేరిట కూడా అనేక ఇబ్బందులు పెట్టడంతో పాటు కొనుగోలు చేయకపోవడంతో అక్కడనే ప్రతినిత్యం కూడా ఆరబోసుకొని ఎప్పుడు కొంటారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి బోనస్ మాట దేవుడెరుగు వరి ధాన్యం త్వరగా కొనాలని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదని చెప్పేసి ఈసారి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి ఒకవైపు అకాల వర్షాలు వస్తున్నాయని చెప్పేసి ఎప్పుడు వర్షం ధాన్యం తడిసి ముద్ద అవుతుందో అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వరి ధాన్యం కొనాలని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట పట్టణంలో బొడ్రాయి పునఃప్రతిష్ఠ మహోత్సవం 3 రోజులుగా ఎంతో ఘనంగా కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణంలోని ఏ ఇల్లు చూసినా తమ బంధువులతో చుట్టాలతో కిటకిటలాడిందని చెప్పవచ్చు. రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఈ మహోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గువ్వల బాలరాజు అమలా దంపతులు హాజరై బొడ్రాయి పునఃప్రతిష్ఠ మహోత్సవం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే అచ్చంపేట పట్టణమంతా కూడా ఆధ్యాత్మిక శోభతో పాటు బొడ్రాయి పునఃప్రతిష్ఠ మహోత్సవానికి చుట్టాలు బంధువులతో కూడా అన్ని వీధులు పట్టణమంతా కూడా కిటకిటలాడడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో మళ్ళీ చిరుత సంచారం కలకల రేపుతా ఉంది. గత నెల 22వ తారీఖు నుంచి రాత్రి వరకు కూడా ఇప్పటి వరకు 4 సార్లు వటవర్లపల్లిలో ఉండేటువంటి మాజీ డిప్యూటీ సర్పంచ్ ప్రసాద్ ఇంటి సమీప పరిసర ప్రాంతాల్లో 4 సార్లు సంచరించినట్టు సీసీ ఫుటేజీల్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచించడంతో పాటు వాటిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పినట్లు ప్రసాద్ తెలిపారు. మొత్తంగా చూసినట్టయితే చిరుత సంచారం వరుసగా జరుగుతుండడంతో అక్కడి ప్రజలైతే భయభ్రాంతులకు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ అధికారులు పట్టించుకొని త్వరితగతిన చిరుత సంచారాన్ని పసిగట్టి బోన్లో బంధించి అటవీలో వదిలివేయాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.